హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ స్వాతి సచిత్ర మాసపత్రిక నుంచి కాశీ విశ్వనాథ్ గారు రచించిన మరో నాన్న అనే కథను వినేద్దామండి. ఆదిత్య పేరుతో కథలు రాసే ఆదినారాయణ ట్రైన్ దిగి ఇంటికి వచ్చేసరికి ఉదయం 9 గంటలు దాటింది. స్నానపానాలు పూజా పునస్కారాలు ముగించి డ్రాయింగ్ రూంలో కూర్చొని ప్యాడు పెన్ను తీసి ఓం అని రాస్తూ ఉండగా బయట నుంచి హరీంద్ర వచ్చి నమస్కరించి కూర్చున్నాడు. ఆదిత్యని బాబాయ్ అని పిలుస్తున్నా అతను బంధువు కాడు. అతను సాహిత్యాభిమాని. అప్పుడప్పుడు వారిద్దరూ కథల గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఏం బాబాయ్ గారు, ఉదయం 6 గంటలకి రావాల్సిన ట్రైన్ 2 గంటలు లేటుగా వచ్చిందంటగా అన్నాడు హరీంద్ర. లేటవటం కూడా ఓ విధంగా మంచిదే అయిందిరా. ఏడాదిగా నేను కథలు రాయడం లేదని నువ్వు పదే పదే అంటున్నావుగా. ఇవాళ నాలోని రచయితకి బద్ధకం వదిలిపోయేటట్టుగా ఓ సంఘటన జరిగింది. అదే నేను రాయబోయే కథకి ఇతివృత్తం అన్నాడు ఆదిత్య కాస్త బాధగా. అతనెందుకు బాధపడుతున్నాడో అర్థం కాక అడిగాడు హరీంద్ర. మీరెందుకు బాధపడుతున్నారు బాబాయ్? ట్రైన్ లేటుగా రావడానికి మీకు కొత్త ఇతివృత్తం దొరకటానికి గల సంబంధం ఏమిటో కూడా నాకు అర్థం కావటం లేదు అని. ఆదిత్య తన పెన్ను టీపాయ్ మీద పెట్టి ఓ సిగరెట్ వెలిగించి, నేను రాయబోయేది నిజానికి ఓ యథార్థ గాథేనని చెప్పాలి. ఎందుకంటే నాకు చిరకాల పరిచితుడైన కొండయ్య విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కనిపించాడు. అతను నా కంపార్ట్మెంట్ ఎక్కాడు. ట్రైన్ లేటుగా నడవటం వలన నాకు అతని గురించి చాలా విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది. అవే ఇప్పుడు కథగా రూపుదిద్దుకోబోతున్నాయి. కొన్ని కథల గురించి నాతో చర్చించాకే మీరు కథ రాసేవారు. అందుచేత దయచేసి ఆ విషయాలేంటో నాకు చెబితే మీరు రాబోయే కథకి ఓ స్వరూపం ఏర్పడుతుందిగా అన్నాడు హరీంద్ర ఆసక్తి కనబరుస్తూ. ఆదిత్య కొన్ని క్షణాల పాటు మౌనంగా శూన్యంలోకి చూశాక, చెప్తాన్రా, నేను సూరవరంలో సంపాదించిన కొన్ని అనుభవాల్ని అనుభూతుల్ని తిరిగి తోడుకోవడానికైనా నీకు చెప్తాను అంటూ తన మనసుని గతంలోకి పంపించాడు. చాలా సంవత్సరాల క్రితం నేను విశాఖ జిల్లాలోని సూరవరం గ్రామ పంచాయతీ ఆఫీసులో పనిచేశాను. ఆ ఊరి గురించి చెప్పినప్పుడు వీర్రాజు బాబు గురించి చెప్పాలి. ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రులు చాలామంది ఉన్నా ముఖ్యమంత్రి మాత్రం ఒక్కడే ఉన్నట్టు. ఆ ఊళ్ళో ఎంతమంది కామందులు ఉన్నా కామందు అనే మాట ఎత్తగానే వినిపించే పేరు కనబడే రూపం వీర్రాజు బాబుదే. అతనికి పొలాలు రైస్ మిల్లులు లేవు. ఆవులు ఎడ్లు గేదెలు మేకలు ఓ కాపలా కుక్క మాత్రమే ఉండేవి. వాటితో పాటు కొండయ్య కూడా ఉండేవాడని చెప్పాలి. పశువుల గురించి చెప్తూ కొండయ్యని కూడా వాటితో పాటే కలిపేశానంటే అర్థం ఏమిటి? వేరే అర్థం ఏం ఉంటుంది? పశువులతో పాటు కొండయ్య కూడా బతికాడని గొనిగాడు హరీంద్ర. ఆదిత్య నారాయణ చిన్నగా నవ్వి, పశువులతో సమానంగా బతికాడని నేను ఎప్పుడన్నాన్రా? పగలంతా పనిచేసే పశువులకి రాత్రంతా విశ్రాంతి ఇస్తారు. కాని పగలంతా పశువుల్లో ఓ పశువుగా చాకరీ చేసిన కొండయ్యకి రాత్రి కూడా పని చెప్తాడు వీర్రాజు బాబు. అర్ధరాత్రి దాటాక అతగాడు తాగుతూ కూర్చొని ఉంటే అతనికి మందు గ్లాసు అందించే డ్యూటీ కూడా కొండయ్యదే. మందు తాగాక మంచం ఎక్కితే తెల్లారేదాకా అతనికి కాళ్ళు పట్టే డ్యూటీ కూడా కొండయ్యదే. ఆ భగవంతుడు మీలాంటి లేబరు మనుషులకి చేతులిచ్చిందే మాలాంటి గొప్పింటోళ్ళకి సేవలు చేయడానికిరా ఎదవా. వీర్రాజు బాబు అప్పుడప్పుడు వేసే జోకుల్లో పెద్ద జోకు ఇదే. కనుమ పండుగ నాడు ఎలాంటి గొడ్డుకైనా ముఖానికి ఇంత పసుపు రాసి బొట్టు పెట్టి దాని బతుక్కి ఓ గౌరవం తగలడిందని ఏడాదికి ఒక్కసారైనా గ్రామస్తులు గుర్తు చేసుకుంటారు. కాని నా జీవితంలో గౌరవం అంటూ పొందిన రోజు ఒక్కటీ లేదు కదండి. ఈ మాటలు కొండయ్య హృదయ వేదనలో నుంచి చిప్పిల్లాయి. రక్తంలో జీర్ణించుకుపోయిన నిరాశలో నుంచి ఎగిసిపడ్డాయి. అలాంటప్పుడు కొండయ్య పసుపు ఒకేలా బతికారని నేనెలా అబద్ధం చెప్పగలన్రా? వీర్రాజు బాబు ఆ ఊరంతరికి మోతుబరి మాత్రమే కాదు, జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అన్నీ అతనే. హరీంద్ర వేసిన ఓ ప్రశ్న ఆదిత్యని ఆపు చేసింది. వీర్రాజు చేసే శ్రమ దోపిడీ, కొండయ్య అనుభవిస్తున్న బానిసత్వం, ఇదే కదా వీరిద్దరి మధ్య నుండే సమస్య. వారసత్వంగా వస్తున్న బానిసత్వం సమస్య ఎలాగూ ఉందనుకో. కొండయ్య కొడుకు హేమంత్ గాడు, అఫ్కోర్స్ అది వాడు పెట్టుకున్న పేరు. కాని కొండయ్య పెట్టిన పేరు సూరిబాబనే. వాడు ఆ ఊర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువు పూర్తి చేశాడు. ఆ స్కూల్ ఉపాధ్యాయుడు కొండయ్యని పిలిచి, మీ వాడు చాలా తెలివైనవాడు, వాడిని బాగా చదివిస్తే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాడు. కొండయ్యకు కూడా కొడుకుని చదివించాలనే ఉంది. ఆ కోరికకి టీచర్ ఇచ్చిన కితాబు మరింత బలం చేకూర్చింది. కాని సమస్య ఇక్కడే ఉత్పన్నమైంది. నీ తాత చదువుకోలేదు, మీ బాబు చదువుకోలేదు, నువ్వు చదువుకోలేదు. అలాంటప్పుడు నీ కొడుక్కి మాత్రం చదువు ఎందుకురా అని ఇది వీరబాబు వాదన.
మా కుటుంబంలో ఎవడూ చదువుకోలేదు కాబట్టే నా కొడుకునైనా చదివించుకుందాం అనుకుంటున్నాను. ఇది కొండయ్య ప్రతివాదన. ఈ రెండు సరళ రేఖలు. వాదన ఎంత పెరిగినా ఈ రెండు రేఖలు ఎక్కడా కలవడం లేదు. ఈ వాదన జరిగినప్పుడు నేను వీర్రాజు ఇంట్లోనే ఉన్నాను. ఈ చదువు విషయంలో కొండయ్య ఓ ఉగ్రవాదిలాగా, కొడుకుని చదివించుకుంటాననే నిర్ణయం దేశద్రోహంలాగా వీర్రాజుకు కనిపించాయి. కాలికేసుకున్న చెప్పుని కాలేజీకి పంపి చదివిస్తే తిరిగొచ్చి అది మా నెత్తికెక్కి నాట్యం చేస్తానంటాయి తప్ప కాలి కింద ఉండడానికి ఇష్టపడవు. తరతరాలుగా వస్తున్న మా అధికారాలు, మీ బానిసత్వాలు చివరంటా కొనసాగాల్సిందే. తేడా తేవాలని ప్రయత్నిస్తే పాతాళ లోకంలో పాతేస్తాను అంటూ వీర్రాజు కొండయ్యని చేతికొచ్చిన దెబ్బే కొట్టాడా, కాలికొచ్చిన తన్నే తన్నాడా, కొరడాలు విరిగిపోయేలా చిత్రహింసలే పెట్టాడా? నమో నారాయణ. హిరణ్యకశిపుడు ఎన్ని బాధలు పెట్టినా ప్రహ్లాదుడు విష్ణునామాన్ని వదలనట్లు వీర్రాజు బాబు ఎన్ని బాధలకి గురిచేసినా కొండయ్య మాత్రం కొడుకు చదువు విషయంలో తన నిర్ణయం నుంచి ఒక్క అంగుళం కూడా జరగలేదు. ఆదిత్య చెప్పటం ఆపి మరో సిగరెట్ వెలిగించాడు. ఈ సమస్య పరిష్కారమయ్యి కొండయ్య తన కొడుకును చదివించాడా అని హరీంద్ర అడిగాడు. ఆదిత్య గట్టిగా 2 దమ్ములు లాగి చెప్పనారంభించాడు. వాళ్ళిద్దరి మధ్య ఈ సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉందని నేను అనుకున్నాను. కాని అనుకోకుండా వీర్రాజు బాబుకి పక్షవాతం వచ్చి మంచమెక్కాడు. దాంతో ఆయన పొగరు, పెద్దరికం, పలుకుబడి, పశుత్వం ఇవన్నీ కూడా మంచమెక్కిపోయాయి. ఆ తరువాత కొండయ్య సూరిబాబుని తీసుకుని పట్నం వచ్చేశాడు అంటూ 2-3 క్షణాల పాటు ఆగి చెప్పాడు. ఇప్పుడు మనం కొండయ్య కొడుకు హేమంత్ వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నాం. కొండయ్య తన కొడుకుని అనుకున్న మేరకు చదివించగలిగాడా? వాడి సంకల్పం, వాడి పట్టుదలే వాడి కొడుకుని చదివించాయి. అందుకోసం అహోరాత్రాలు కష్టపడ్డాడు. ఆ హేమంత్ ఇప్పుడు విశాఖపట్నంలో క్లాస్ 1 గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటున్నాడు. వాడి పెళ్లి విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవలు, ఘర్షణలు జరిగాయి. కొడుకు ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి కొండయ్య ఒప్పుకోలేదా? హరీంద్ర ఆసక్తిగా అడిగాడు. కాదు, దానికో చిన్న కథ ఉంది. కొండయ్యకి కోటయ్య అనే బావమర్ది ఉండేవాడురా. అంటే కొండయ్య చెల్లెలు రత్తమ్మ లేదు, ఆవిడ మొగుడన్నమాట. సూరిబాబుగాడి చదువు విషయంలో కొండయ్య వీర్రాజుతో వాదించి గొడవలు పడుతున్న రోజుల్లోనే ఓ రోజు ఆ గొడవ బాగా పెరిగింది. ఆ రోజు వీర్రాజు మరింత రెచ్చిపోయి చేతిలో ఉన్న కత్తిని కొండయ్య మీదకి విసిరాడు. అయితే అది వాడికి తగల్లేదు. వాణ్ణి పక్కకి లాగి రక్షిద్దామని ముందుకొచ్చిన కోటయ్య కుత్తుకులో దిగబడిపోయింది. మెడకోసిన కోడిపుంజులా కాసేపు గిలగిల్లాడి కోటయ్య ప్రాణాలు వదిలేశాడు. చెప్పాను కదా, ఆ ప్రాంతానికి వీర్రాజు బాబాయ్ సుప్రీంకోర్టు అని. అంచేత వాళ్ళింట్లో కోడిని కోస్తే ఎవరు ఎలా ఆశ్చర్యపోరో, కోడి బ్రతుకు బతికే కోటయ్య లాంటి వాళ్ళని ఆ దివాణంలో చంపినా ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఈ హత్యలు, కక్షల మాట అటుంచితే కోటయ్య తన ప్రాణాన్ని అడ్డం వేసి ప్రాణదాతగా మారాడు. అతను చేసిన త్యాగాన్ని కొండయ్య పదిలంగా గుండెల్లో గుర్తుపెట్టుకున్నాడు. కోటయ్యకి అద్దెమ్మ అనే కూతురుంది. అప్పటికే అద్దెమ్మ తల్లి లేని పిల్ల. ఆమెను తన కోడలిగా చేసుకుని కోటయ్య చేసిన ప్రాణత్యాగానికి కృతజ్ఞత తీర్చుకోవాలన్న ధ్యేయంతోనే ఆమెని పెంచి పెద్ద చేశాడు. పెళ్లి విషయం ప్రస్తావించాడు. అప్పటికే హేమంత్గా పేరు మార్చుకున్న సూరిబాబు ఆ పెళ్లికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. తనలాంటి గవర్నమెంట్ ఆఫీసరు అద్దెమ్మ లాంటి అలగా మనిషిని చేసుకుంటే తనకి అవమానమని ఖచ్చితంగా చెప్పేశాడు. కొండయ్య మాట్లాడుతూ ఆమె తండ్రి తన కోసం చేసిన ప్రాణత్యాగం గురించి వివరించాడు. కాని ఇలాంటి సెంటిమెంట్లు, కృతజ్ఞతల్ని ఏవగించుకునే సూరిబాబు తండ్రి మాటల్ని తీసిపారేశాడు. అయితే అద్దెమ్మ అందాన్ని మాత్రం తీసిపారేయలేకపోయాడు. అద్దెమ్మ చదువులేని పల్లెటూరు మనిషే కావచ్చు, కాని ఆమె ఓ సౌందర్య రాశి. ఒక్కసారి చూస్తే మరోసారి చూడాలనిపించే అందం కావడంతో తాత్కాలికంగా మనసు మార్చుకొని గుట్టుగా గుళ్ళో తాళి కట్టడానికి అంగీకరించాడు. ఓ 6 నెలలు ఆమెతో సంసారం చేశాక ఓ రోజు రీటా డిసోజా అనే ఓ క్రిస్టియన్ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి ఇలా చెప్పాడు. ఇక మీదట ఈవిడే నా భార్య. నేను ఈవిడ పెళ్లి చేసుకోలేదు, చేసుకోం కూడా. 3 ముళ్ళు 7 అడుగులు ఇలాంటి మూఢనమ్మకాలకి, నాన్సెన్స్ కి అతీతంగా మేము ఈ ఇంట్లో సహజీవనం చేస్తాము. దాన్ని కొంతమంది వాడుక భాషలో ఉంచుకోవడం అని కూడా అంటారు. కానీ మా లాంటి నాగరికులు మాత్రం సహజీవనం అంటారు. అయితే నువ్వు కట్టుకున్న భార్య అద్దెమ్మకి అన్యాయం చేస్తావా అని ఆవేశపడ్డాడు కొండయ్య. నీ బామర్ది చేసిన త్యాగానికి కృతజ్ఞత తీర్చుకోవాలనుకున్నావు. అందుకోసమే 6 నెలలుగా కాపురం చేశాను. ఇప్పుడు కూడా అద్దెమ్మని గాలికి వదిలేయను. నా ఇంట్లో ఓ పని మనిషిని పెడదామనుకుంటున్నాను. ఆ పని మనిషి పోస్టే అద్దెమ్మకి ఇస్తున్నాను అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు హేమంత్. అద్దెమ్మ ఏడ్చిన ఏడుపులకు గాని, కొండయ్య ఆవేశంగా అన్న మాటలకి గాని అతను పట్టించుకోకుండా డిసోజాతో కలిసి తన రూంలోకి వెళ్లిపోయాడు హేమంత్.
ఓ రోజు కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్లి వచ్చిన అద్దెమ్మ హాల్లో కనిపించిన దృశ్యాన్ని చూసి చలించిపోయింది. ఆవేశంతో వణిగిపోయింది. కొండయ్య డిసౌజా చెప్పులకి పాలిష్ చేస్తున్నాడు. ఆమె కాలు మీద కాలు వేసుకుని కూర్చొని టీవీలో వస్తున్న ప్రోగ్రాం ఏదో చూస్తోంది. మీ ఆయన తండ్రి చేత నీ చెప్పులకి పాలిష్ చేయిస్తున్నావు, నువ్వు మనిషివా పశువ్వా అన్న మాటలతో ఆరంభమైన గొడవ కాస్త క్షణాల్లో ఘర్షణగా యుద్ధంగా మారిపోయింది. గదిలోనే ఉన్న హేమంత్ గబగబా బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే డిసోజా అంతవరకు లేని ధైర్యాన్ని తెచ్చుకొని ఒక్కసారిగా అద్దెమ్మని చెప్పు తీసుకుని కొట్టింది. అద్దెమ్మ కూడా ఊరుకోకుండా డిసోజాన్ని ఆ చెంప ఈ చెంప వాయించేసింది. అంతే, హేమంత్లోని మృగం విజృంభించింది. అద్దెమ్మని బలంగా కాలితో తన్నాడు. ఆమె ధబ్మంటూ కిందపడింది. ఆమె గొంతు మీద కాలు పెట్టి బలంగా తొక్కాడు. అద్దెమ్మ గిలగిలలాడుతూ ప్రాణాలు వదిలేసింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కొండయ్య నిశ్చేష్టుడయ్యాడు. హేమంత్ పెద్దగా చెల్లించకుండా ఓ మాట కూడా చెప్పాడు. అద్దెమ్మకి ఏనాటి నుండే గుండె జబ్బు ఉంది. ఇప్పుడు సడన్ గా గుండె ఆగి చచ్చిపోయింది. ఎవరడిగినా మనం ఇలాగే చెప్తున్నాం అంటూ కొండయ్య వైపు చూశాడు. కొండయ్యకి ఆ క్షణంలో ఆవేశపడాలో భోరుమని ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొడుకు చేసిన హత్య గురించి తను బయటపెడితే క్షణాలు ముందుకు దొర్లిపోతున్నాయి. అతనికి తెలియకుండానే అతనిలోని కన్న తండ్రి కొడుకు చెప్పిన దానికి అంగీకరించినట్లుగా తల ఊపాడు. అద్దెమ్మ అంత్యక్రియలు ముగిసిన మర్నాటి నుంచి ఇంటి పని వంట పని అంతా కొండయ్యకే అప్పగించారు. హేమంత్ స్నేహితుడైన రజనీష్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి తన భార్య సమేతంగా ఢిల్లీ నుంచి వస్తున్నానని చెప్పాడు. అతను హేమంత్కి బాగా కావలసిన మనిషి, పైగా భోజన ప్రియుడు. వాళ్ళకి చాలా స్పెషల్ వంటకాలు చెయ్యాలి. అంతమందికి వంటలు చేయడం కొండయ్య ఒక్కడికి సాధ్యం కాదని ఆ అపార్ట్మెంట్స్ లో మరొకరి ఇంట్లో వంటలు చేస్తున్న రమణమ్మని కూడా వంట చేయడానికి పిలిచారు. ఇంట్లో విందు భోజనాలు ఉంటాయని తెలిసి రీటా డిసోజా ముందుగానే ఆ ఊళ్ళోనే ఉన్న తన తల్లిని చెల్లిని కూడా పిలిపించింది. మర్నాడు ఉదయాన్నే హేమంత్ రైల్వే స్టేషన్కెళ్లి రజనీష్ దంపతులకి స్వాగతం పలికి ఇంటికి తీసుకుని వచ్చారు. హాల్లో ఉన్న తన భార్య డిసోజాని ఆవిడ తల్లిని చెల్లిని పరిచయం చేసిన తర్వాత కొండయ్య వైపు తిరిగాడు. డిసోజా అది గమనించి పని మనుషుల్ని కూడా పరిచయం చేస్తూ కూర్చుంటే వీళ్ళకి స్నానాలు టిఫిన్లు ఎప్పుడు పూర్తవుతాయి? మీరెళ్లి స్నానాలు చేస్తే అందరం కలిసి టిఫిన్లు చేద్దామంది. పరిచయాల కార్యక్రమాల్లో వాళ్ళు వదిలేసింది కొండయ్యని రమణమ్మనే. ఎందుకంటే వారి దృష్టిలో కొండయ్య కూడా రమణమ్మ లాంటి పని మనిషే కాబట్టి. గంట తర్వాత కొండయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ టిఫిన్లు వడ్డించాడు. రమణమ్మ వంట చేయడానికే పరిమితమైంది. ఇవాళ ఏమేం వండాలో రమణమ్మకి కొండయ్యకి నిన్ననే చెప్పేయడం వల్ల వాళ్ళు పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. కొండయ్యని కొత్తగా వచ్చిన స్నేహితులకి పరిచయం చెయ్యలేదన్న విషయాన్ని రమణమ్మ గమనించింది. కొండయ్య హేమంత్కి తండ్రన్న విషయం కూడా ఆమెకు తెలుసు. అందుకే వంటగదిలో అడిగింది, నిన్ను పరిచయం చేయలేదేం అని. పనోళ్ళని పరిచయం చేయరు గదటమ్మా, నేను పని మనిషినే అవుతాను గాని నువ్వు అతని తండ్రివే కదా. ఆ సంగతి నీకు జ్ఞాపకం ఉంది కాని ఆ బాబు గవర్నమెంట్ ఆఫీసర్ కదా, బోలెడన్ని పనులు ఉంటాయి. ఆ పనుల్లో పడిపోయి నేనెవరినో మర్చిపోయి ఉంటాడు. పనిచూడు అంటూ కొండయ్య తను చేస్తున్న పనిలో నిమగ్నమయ్యాడు. టిఫిన్లు పూర్తి చేశాక హేమంత్ రజనీష్ మిగతా ఆడవాళ్లు పేకాట ఆరంభించారు. రజనీష్ సిగరెట్ తర్వాత సిగరెట్ కాలుస్తున్నాడు. ఉదయం 11:30 దాటాక అతని దగ్గరున్న సిగరెట్లన్నీ అయిపోయాయి. అతను బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని, హేమంత్ గారు, నా దగ్గర ఉన్న సిగరెట్లన్నీ అయిపోయాయి. బయట ఎండ కూడా అదిరిపోతోంది. ఇప్పుడు మనం బీరు వేస్తే ఎలా ఉంటుందంటారు? అన్నట్లు మీ నౌకరు పేరు ఏమిటన్నారు అని అడిగాడు. హేమంత్ చెప్పేలోగా డిసోజా అతని పేరు కొండయ్య అంది. రజనీష్ అక్కడ్నుంచే వంటగదిలో ఉన్న కొండయ్యని పేరు పెట్టి పిలిచాడు. కొండయ్య గబగబా వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. రజనీష్ అతనికి 1000 రూపాయలు నోటిచ్చి ఓ 1/2 డజన్ బీరు సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు, కారం బూందీ వగైరాలు తెమ్మని చెప్పాడు. చిత్తం అని గొనిగి తల ఊపాడు. హేమంత్ తన జోబులోంచి పర్సు తీసి, మా ఇంటికి గెస్టుగా వచ్చి మీరు డబ్బులు ఖర్చు పెట్టడమేమిటి అంటూ డబ్బు తీయబోయినా రజనీష్ ఒప్పుకోలేదు. కొండయ్య ఓ గదిలోకి వెళ్లి ఓ పెద్ద సంచి పట్టుకుని బయటకు వెళ్లాడు. వైన్ షాప్కి, పాన్ షాప్కి వెళ్లి కావలసినవన్నీ కొనుక్కొని అరగంట తర్వాత వచ్చాడు. కొండయ్య రజనీష్కి తను తీసుకువచ్చిన సామాన్లు అప్పగించి మిగిలిన డబ్బుల్ని కూడా ఇచ్చేసి 2 బీరు సీసాల్ని టేబుల్ మీద పెట్టి మిగిలిన సీసాల్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. సిగరెట్ ప్యాకెట్తో పాటు అగ్గిపెట్టె కూడా అందించాడు. అగ్గిపెట్టె తమ్మని నేను చెప్పలేదే, నవ్వుతూ అడిగాడు రజనీష్. ఎంత ఖరీదైన సిగరెట్ అయినా అగ్గి లేదంటే వెలగదు కదండి, అందుకే అగ్గిపెట్టె తీసుకుని వచ్చానండి. మీరు పారేసిన ఖాళీ అగ్గిపెట్టె నేల మీద పడి ఉంది, దాన్ని చూసే తెచ్చాను. వెరీ గుడ్, తెలివైన వాడివే అంటూ రజనీష్ 50 రూపాయల నోటు టిప్పిచ్చి కొండయ్యకు అందించాడు. కాని కొండయ్య తీసుకోలేదు.
పర్వాలేదయ్యా, మీ బాస్ ఏమీ అనుకోరులే అంటూ నోటిని కొండయ్య చొక్కా జేబులో పెట్టబోతే అతను దూరంగా జరిగిపోయాడు. ఎవరో ఏదో అనుకుంటారని కాదు బాబు, నాకు మొదట్నుంచి పనులు చేయటం ఒక్కటే వచ్చు. ఇలా డబ్బులు నాకు తెల్దండి అన్నాడు వినయంగా చేతులు కట్టుకొని. రజనీష్ ఇప్పుడు కొండయ్యని నకసిక పర్యంతం నిశితంగా చూశాక, అక్కడ ఉన్న తన భార్యతో ఓ నిమిషం పాటు హిందీలో మాట్లాడాక అందరితోనూ కొండయ్య గురించి చెప్పాడు. మీ నౌకరు కొండయ్య నాకు మా ఆవిడ లీలావతికి చాలా బాగా నచ్చాడు. అతనికి తెలివితేటలున్నాయి, యజమానిని మెప్పించే నేర్పుంది, అన్నిటినీ మించి సిన్సియారిటీ ఉంది. మీకో విషయం చెప్పాలి. మా నాన్నగారికి పక్షవాతం వచ్చి మంచాన పడి చాన్నాళ్ళయింది. ఆయనకి కేరళ వైద్యం చేయిస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన ఆయిల్ని 2 పూటలా మర్దనా చెయ్యాలి. ఆ పని చేయటానికి మాకు ఢిల్లీలో నౌకర్లు దొరుకుతున్నారు కానీ అందరూ దొంగ వెదవలే. మనం ఇంట్లో లేనప్పుడు మన టెలివిజన్లు, కంప్యూటర్లు పట్టుకుపోయి అమ్మేసేవాళ్లు. మాకు కావాల్సింది ఉద్యోగస్తుడు కాదు, నమ్మకస్తుడు. నేను లీలా ఉదయం ఆఫీస్కి వెళ్లిపోయాక ఇంటిని, ఇంట్లో ఉండే మా నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకోవాలంటే దానికి కొండయ్యే కరెక్ట్ అనిపిస్తోంది. అతన్ని మాతో పాటు ఢిల్లీ తీసుకుపోదాం అనుకుంటున్నాం. ఎంత జీతం కావాలన్నా ఇస్తాం. లీలావతి కూడా ఒకవేళ మీ ఆవిడ్ని కూడా తీసుకొచ్చేస్తానంటే గొడవలేదు. ఇద్దరూ కలిసి మా అవుట్ హౌస్ లో ఉందురుగాని అంది. రజనీష్ మరింత పితృభక్తి ప్రదర్శిస్తూ ఓ మాట అన్నాడు. మరేం లేదండి, నాకు కావాల్సింది మా నాన్నగారు అందరి మధ్య ఆరోగ్యంగా తిరగాటం. ఎందుకంటే నేనివాళ ఇంత ఉన్నత స్థాయి అధికారిగా ఉన్నానంటే అందుకు కారణం మా నాన్నగారు చేసిన కృషే. ఆనాడు ఆయన అంత కష్టపడకపోతే నేను ఇవాళ ఈ స్థితిలో ఉండేవాణ్ణి కాదు అంటూ కొండయ్య వైపు తిరిగి చెప్పాడు. నీ భార్యతో సహా వచ్చేయి, మా ఆవిడ చచ్చిపోయి చానాళ్ళయింది బాబు అన్నాడు. నీకు కొడుకులు ఉంటే చెప్పు, వాళ్ళు అనుమతి కూడా తీసుకుని నిన్ను తీసుకెళ్తాను. ఆ పిలుపుకి, ఆ బంధాలకి దూరమైపోయి చానాళ్ళయింది బాబు. బాధపడకు, నిన్ను నౌకరుగా కాదు మరో నాన్నగా చూసుకుంటాను. కొండయ్య హృదయాంతరాల్లో ఎక్కడో అగాధంలో చిన్న వెలుగురేఖ మెరిసింది గాని ఆ మెరుపు ముఖం దాకా రాలేదు. ఆ సంభాషణ జరుగుతున్నంతసేపు హేమంత్ పేక ముక్కల్లో ఉన్న బొమ్మల్నే చూస్తున్నాడు. 2 రోజుల తర్వాత రజనీష్, లీలావతి ఫస్ట్ క్లాస్ ఏసీలో ఢిల్లీకి వెళ్లిపోతూ కొండయ్యకి 3rd క్లాస్ ఏసీ టికెట్ బుక్ చేశారు. అప్పుడే నాకు కొండయ్య కనిపించాడు. హేమంత్ స్టేషన్కు వచ్చాడేమో గాని మా కంపార్ట్మెంట్ దగ్గరికి మాత్రం రాలేదు. వచ్చింది కేవలం రజనీషే. కొండయ్య చేతిలో 10 నోట్లు పెట్టి దారి ఖర్చులకు ఉంచమని చెప్పి కంపార్ట్మెంట్ దిగి వెళ్లిపోయాడు. నేను నీకు ఇంతసేపు చెప్పిందంతా నాతో కొండయ్య చెప్పిందే. రజనీష్ తన తండ్రి సేవల కోసం హేమంత్ తండ్రిని తీసుకుపోతాడన్నప్పుడైనా హేమంత్ ఏమీ అనలేదా? ఎందుకనలేదు? అంతకు ముందు రోజు రాత్రి హేమంత్, డిసోజా కలిసి కొండయ్యని తమ గది లోపలికి పిలిచి చెప్పారు. నిన్ను ఈ ఊర్లో ఉన్న ఓ వృద్ధాశ్రమానికి పంపించేస్తే నీకు ఫ్రీగా అన్నం పెడతారు, బోల్డంత స్వేచ్ఛ ఉంటాది. ఆ పని చేసేలోగా రజనీష్ వచ్చి నీకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వదులుకోకు అని సలహా ఇచ్చారట. రజనీష్ తన తండ్రి సేవల కోసం కొండయ్యని ఢిల్లీకి తీసుకెళ్తున్నానన్నాడు. అతని తండ్రి మీద అతనికున్న గౌరవానికి నిదర్శనం. హేమంత్ మాత్రం తన తండ్రిని ఓల్డేజ్ హోమ్ కి పంపించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ 2 కొండయ్యకి తెలిసాకైనా తిరగబడలేదా? హరీంద్ర చాలా ఆసక్తిగా ప్రశ్నించాడు. ఇదే ప్రశ్న నేను ఆఖర్లో అడిగాన్రా. ఏమన్నాడు? ఆనాడు నా కొడుకు చదువు గురించి వీర్రాజ్ బాబు చేత చిత్రహింసలను అనుభవించానే తప్ప ఏనాడూ తిరగబడలేదు. ఎందుకంటే నేను తిరగబడితే ఆడు నన్ను చంపేస్తాడు. అప్పుడు నా కొడుకు దిక్కుమాలినోడుగా మిగిలిపోతాడు. నా కళ్ళ ముందే నా కొడుకు అద్దెమ్మని చంపేసినప్పుడు కూడా నేను ఆడి మీద తిరగబడలేదు. ఎందుకంటే నేను తిరగబడితే ఆడు కూనీకోరుగా జైలుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడు నన్ను ఢిల్లీ వెళ్ళిపోమన్నప్పుడు కూడా నేను తిరగబడలేదు. అప్పుడెందుకు తిరగబడలేదు? నేను తిరగబడితే నేనే ఆడి తండ్రినని రజనీష్ బాబుకి తెలిసిపోద్ది. దాంతో నన్ను ఢిల్లీకి తీసుకెళ్లడం మానేస్తాడు. ఎప్పుడో ఓ పెద్దాయన చెప్పిన మాట నాకింకా గుర్తుందండి. ఏంటా మాట? ముసలితనాన ప్రతి మనిషికి కొన్ని తీపి జ్ఞాపకాలు ఉండాలట, లేదా కొన్ని బలమైన నమ్మకాలు ఉండాలట. నా దిక్కుమాలిన బతుక్కి ఆ 2 ఎలాగూ లేవు. అందుకే ఆ రజనీష్ బాబు నన్ను మరో నాన్నలా చూసుకుంటానన్నాడు గదా. ఆ పిలుపుకి దూరం కాకూడదని ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. ఎలాంటి బంధమూ లేని మనిషి నన్ను నాన్న అని పిలిస్తే అదో తీపి జ్ఞాపకమే గదా. ఆ జ్ఞాపకంతోనే బతికేస్తూ అక్కడే రాలిపోదామని వెళ్ళిపోతున్నాను అన్నాడు. హరీంద్ర శబ్దం రాకుండా చప్పట్లు కొట్టి ఈ కథకి ఏ పేరు పెట్టారు అని అడిగాడు. మరో నాన్న. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.